హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అందరూ ఎదురు చూస్తున్న మీకు ఎంతో ఇష్టమైన వీకెండ్ కమ్యూనిటీ రౌండప్కి గ్రాండ్ వెల్కమ్. మన ఏరియాలో మన స్ట్రీట్లో జరిగే కమ్యూనిటీ ఈవెంట్స్ని మీకు చూపించే వీకెండ్ కమ్యూనిటీ రౌండప్లో హెడ్లైన్స్ చూసే ముందు మీకు మరో ఇన్ఫర్మేషన్. మీరు కూడా మీ ఏరియాలో జరిగే కమ్యూనిటీ ఈవెంట్స్ని మాకు పంపించవచ్చు. వాటిని మేము బ్యూటిఫుల్గా వరల్డ్ వైడ్గా ప్రజెంట్ చేస్తాం. మీ ఈవెంట్స్ని CRUP@tvasiatelugu.comకి పంపించండి. సో లెట్స్ స్టార్ట్ వీకెండ్ కమ్యూనిటీ రౌండప్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం. భక్తి శ్రద్ధలతో కాళీ స్వరూపిణి దుర్గామాత నవరాత్రులు. షేర్ అండ్ కేర్ వారి 38వ వార్షికోత్సవ వేడుకలు. సాకర్ టోర్నమెంట్ నిర్వహించిన సృష్టి సంస్థ. కోవిడ్-19 సమర్థవంతంగా ఎదుర్కోవడంలో భారత్కు ది రాక్ఫెల్లర్ ఫౌండేషన్ మద్దతు. ఘనంగా US ఇండో అమెరికన్ భారతీయ ప్రవాసుల నవరాత్రి వేడుకలు. అమెరికాలో మిస్ వరల్డ్ 2020 వర్చువల్ పోటీలు. హిందువులు భక్తి శ్రద్ధలతో కాళీ స్వరూపిణి అయిన దుర్గామాతని పూజిస్తూ జరుపుకునే నవరాత్రి వేడుకలు ఉత్సాహంగా మొదలయ్యాయి. ఇప్పుడు ఆ తరువాత వచ్చే పండుగ కోసం కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. అర్థం కాలేదా? అదే, నేను ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అయిన మన దీపావళి గురించి మాట్లాడుతున్నాను. దీపావళి గురించి మాట్లాడుకునేటప్పుడు మన మనసులో వచ్చే మొదటి విషయం షాపింగ్. కొత్త బట్టలు, ఆభరణాలు, బహుమతులు. షాపింగ్ చేయడానికి ఇలా చాలానే ఉంటాయి. పండగ సీజన్ షాపింగ్ని ముందుగానే ప్రారంభించింది అట్లాంటాలోని గ్లోబల్ మాల్. గత వారాంతం నుండే దీపావళి అమ్మకాలు భారీగా జరిగాయి. అక్కడి కస్టమర్ల ఉత్సాహాన్ని చూడడానికి ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్దాం. 2001 నుండి యుఎస్లోని దక్షిణాసియా గ్లోబల్ మాల్ షాపింగ్ భోజన సేవలకు ప్రత్యేక గమ్యస్థానంగా ఉంది. ఆ గ్లోబల్ మాల్స్ లోపల ఉండే రంగులు, సంగీతం మరియు సుగంధ పరిమళం మిమ్మల్ని సంస్కృతి ప్రధానమైన పూర్తి దక్షిణాసియా అనుభవంలోకి తీసుకువెళ్తాయి. ఉత్తర అట్లాంటా నడిబొడ్డున ఉన్న ఈ గ్లోబల్ మాల్ యుఎస్లో మొదటి సౌకర్యమైన మరియు అతిపెద్ద ఇండోర్ దక్షిణాసియా రీటైల్ కేంద్రం. ఇందులో 100కి పైగా వ్యాపారులు 2 అంతస్తుల వరకు ఉన్నాయి. గ్లోబల్ మాల్లో ప్రతి సంవత్సరం దీపావళి కోసం ఒక మేళా జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా మాల్ దీపావళి అమ్మకాన్ని కాస్త లేట్గా నిర్వహించింది. కరోనా పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దుకాణదారులు జాగ్రత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. మేము ఈ అమ్మకం గురించి మరియు రాబోయే పండగ సీజన్ గురించి కొంతమంది అమ్మకదారులతో మాట్లాడి తెలుసుకున్నాము. Little tough during COVID, but I just really want to reach out and say thank you so much for this amazing response during our Diwali sale. It not only livened up Global Mall, it actually brought us a lot of life itself. So I really appreciate Alana giving us another chance. Thank you for coming back after COVID. Due to the pandemic, the business was really slow, but we finally see a big pick due to Global Mela. I've been in business for 30 years. Used to be in Lilburn and Decatur, but this is my first year in Global Mall, and it's excellent. Especially after the pandemic, I was expecting less response, but as you see, we are super busy. Not as good as last year, but we are busy. This is our boutique, and we closed down in March, and then we started slowly open on June, but it wasn't picked it up a lot. But this is like Diwali sale is really good because we are feeling now confidence that it's going to be go ahead and ahead. So we are very happy, and we thank you to the Global Mall to having a Global Mela, and definitely we do the precautions like all the lots of people coming, but it's not going to come everyone's together, just few people and few people going, and then definitely our employee also like all the time using a sanitize and then having a mask. So we are taking lots of precautions and sanitize all the steam the clothes and everything. We enjoyed the Diwali Mela at Global Mall, and this year it's a little different due to the circumstances we're in, but we still enjoyed the sales and the clothing, as you can see, and we hope everyone's safe and everyone's enjoying their time. విపత్తు సహాయ కార్యక్రమాల కోసం 2020లో ఇప్పటి వరకు $500 మిలియన్ పైగా సేకరించిన దాతృత్వ సంస్థల్లో షేర్ అండ్ కేర్ సంస్థ ఒకటి.
ఇటీవలే ఈ సంస్థ వారి యొక్క 38వ వార్షిక గాలాను వర్చువల్ పద్ధతి ద్వారా నిర్వహించింది. ఈ గాలాలో దాదాపు 550 మంది వర్చువల్గా పాల్గొన్నారు. రైజింగ్ టుగెదర్ అనే నినాదంతో మహమ్మారి వలన వచ్చిన సవాళ్లను గుర్తించి వాటిని సమర్థవంతంగా అధిగమించే విధంగా చర్చించింది. మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాలను కలపడం ద్వారా మానవత్వం మరియు పరస్పర బంధాలను నిలుపుతోంది అని నిర్వాహకులు తెలిపారు. ఆసియా పద్మశ్రీ చైర్మన్ మరియు సీఈఓ పద్మశ్రీ షా మరియు నటీమణి ఆశా పరేఖ్ వారు సంస్థను అభినందిస్తూ షేర్ అండ్ కేర్ పోషకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ సభ్యుడు ఫ్రాంక్ పలోన్ కోవిడ్-19 విపత్తు సమయంలో వారు చేపట్టిన సహాయక చర్యలకు షేర్ అండ్ కేర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ మరియు విద్య ప్రతి ఒక్కరికి సమానమైన విధంగా అందించే దిశగా పనిచేయడం మా సామాజిక బాధ్యత అని షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ తెలిపింది. రైజింగ్ టుగెదర్ 38వ వార్షిక గాలా సందర్భంగా కరోనా మహమ్మారి వలన కలిగిన మార్పులు మరియు సవాళ్లను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సంగీతంతో ప్రసిద్ధ గాయకుడు మరియు స్వరకర్త పార్థివ్ గోహిల్ 2.5 గంటలకు పైగా వినోదాన్ని అందించారు. మరియు గాయకుడు మనసీ పరేహ్ గోహిల్ కూడా ఈ గాలాలో పాల్గొన్నారు. భూమి త్రివేది, జాన్వి శ్రీమంకర్ సంగీత ప్రదర్శనలు మరియు సుదేశ్ భోంస్లే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ యొక్క చిత్ర సంభాషణలను కూడా అనుకరించి అలరించారు. I am Dr. Manoj Desai, Chairperson of Annual Gala, Fundraising Committee and Trustee of Share and Care Foundation. It is my great pleasure and privilege to welcome you all on behalf of Share and Care Foundation. We at Share and Care would like to provide you with beautiful evening of musical extravaganza with singer, composer and global performer Parthiv Gohil and his group. Congratulations to the Board of Trustees, Directors and member of Share and Care Foundation for their doing great work for the good cause. They are doing great activity over 30 years. 9.7 million NGO worldwide, 277,000 NGO in Russia, 1 million NGO in France, 1.5 million NGO in USA, and 3.1 million NGO in India. So that means 450 people in India, one NGO. Out of so many NGO, Share and Care is one of the best NGO because whatever donation they get, the full goes for the right cause. They do not have any service charges or any expense, only volunteer based work. They give donation to right project in India. That is the reason I love Share and Care, and I request everyone, please donate your money in the right place so you can get the right result. Now let me talk about Asha Parekh ji. She is very famous veteran actress. She acted in so many movies from 1959 to 1973. She was a great heroine. A majority of her film, like 41 films, were hits on the box office. Today, Asha ji is sacrifice her time for charity work for Bollywood artists. Asha ji is a great person for all good causes. So that reason, she likes Share and Care activity, so she is helping Share and Care. Now, I welcome Asha ji. Yes, it's been a very long association because I think about 20 years back, Share and Care had given us a small unit for the mental people, people who are depressed and mental anxieties and all that. It was called Ashna, and it was opened up in my hospital. So naturally from there, Share and Care started off, and I was introduced by late Mr. Amrish Puri to Sharad Bhai and Ketki Ben. Such wonderful people I have met in my life, and I'm very thankful to late Amrish Puri ji. So I think Share and Care has been doing real good work. I wanted to thank all of you. Share and Care generously donated over $250,000 in aid to combat the COVID crisis, where it was most needed, both in the United States and in India. And on behalf of Share and Care Foundation, I'd like to thank all the platinum donors, Kamlesh and Lucy Chainani Foundation, Patel Mahendra and Jayashri,
Gunwantrai Shah, Dr. H.R. Shah and Rosemary from TV Asia. Thank you all so much for playing such an important role for Sharon Care Foundation family. Thank you so much. ఈ కార్యక్రమంలో కోవిడ్-19 విపత్తు సహాయక చర్యలతో పాటు మహిళా సాధికారత, గ్రామ అభ్యున్నతి, ఆరోగ్య సంరక్షణ మరియు విద్యను అందించే అంశాలపై ఒక లఘు చిత్రం కూడా ప్రదర్శించింది. షేర్ కేర్ సంస్థ వారి భాగస్వామ్య ఎన్జిఓల మద్దతులతో ఇటీవల సాధించిన పురోగతి గురించి కూడా మాట్లాడారు. 2020లో విపత్తు సహాయక చర్యలో భాగంగా లక్షల విలువైన చీరలతో సహా $500,000 పైగా మరియు నిధులను విజయవంతంగా సేకరించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రుణాలపై చీరలను అందించి వేలాది కుటుంబాలలో సంతోషాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్లోని 3,100 మందికి పైగా జనాలకి మెజ్వాన్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో పరిశుభ్రత వస్తు సామాగ్రి పంపిణీ చేసింది. లోక్ మిత్రాస్ పేరుతో జార్ఖండ్లో 100 మంది కుటుంబాలకు మాస్కులు మరియు కిరాణా సామాగ్రి మరియు భోజన వంటశాలను అందించడంలో ప్రధాన ముఖ్య భాగస్వామి పాత్ర పోషించింది. ఈ వర్చువల్ గాలాలో 550 మందికి పైగా హాజరయ్యారు. షేర్ కేర్ వారి సంరక్షణ వాలంటీర్స్కు, పోషకులకు, ప్రదర్శకులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. న్యూజెర్సీకి చెందిన సృష్టి సంస్థ గడిచిన చివరి వారంలో వార్షిక సాకర్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చింది. గత సంవత్సరం గ్రాండ్ విజయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థ అందరూ ఆటగాళ్లను మరియు వారి కుటుంబాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఈ టోర్నమెంట్లో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని సమయాల్లో సామాజిక దూరం మరియు మాస్కులు ధరించడం అందరికీ మంచిదని గుర్తు చేసింది. చివరి ఆట న్యూజెర్సీలోని మిలన్ పార్క్లో సాకర్ గ్రౌండ్లో జరిగింది. ఇప్పుడు ఈ ఆట యొక్క ముఖ్యాంశాలను మీతో కలిసి పంచుకోవడానికి మేము సాకర్ గ్రౌండ్లోకి వచ్చేసాము. సృష్టి ఒక సాంస్కృతిక మరియు సామాజిక క్రీడా సంస్థ. ఇది ఉత్తర అమెరికా యొక్క తూర్పు తీరంలో ఉన్న భారతీయ మరియు బెంగాలీ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సంవత్సరం సృష్టి సంస్థ నిర్వహించిన సాకర్ టోర్నమెంట్లో 6 టీంలు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ కోసం సాకర్ అకాడమీ నుండి ఒక ప్రొఫెషనల్ అధికారిక రిఫరీని తీసుకొచ్చారు మరియు వారు ఆట యొక్క అన్ని నియమాలను అనుసరించారు. Hi, this is Ranjita. I'm representing Srishti. I'm the current vice president of Srishti, and we are sponsoring the soccer tournament. And we are in the Mill Pond soccer field in Belmont, New Jersey. Here we have about 60 players. We have participated, and 4 teams. The semi-finals are done. Currently, the finals are going on. And after this, we are going to have the award ceremony. So we have about 100 people who are watching this game over here. So great weather and very nice day. Everybody is enjoying. So Srishti started in 2007. In the month of April, that is how it started. And Srishti is all about the kids. That's we thought of that. Definitely we have to involve them with our Bengali culture or Indian culture, and that's how we started this club. I think the day is a celebration for Srishti. Srishti, which most people would know, is a Bengali and a Sanskrit word which really means creation. And I think that's really what the team is doing. I have been associated with them for over the last couple of years. And most impressive that in terms of sports, in terms of cultural events, quiz, the group has been doing a whole host of outreach program. I think one thing we need to be perpetually cognizant of and be aware of that we are in this country as ambassadors of our country, India. And it's extremely important not to remain cocooned and kind of just do our own thing, but do an outreach program. Srishti invited me for the prize distribution ceremony for the soccer, soccer competition. So, I'm really grateful to them for that they selected me as their chief guest to come here.
and I'm also enjoying the game. All looking at this players' dedication. ఫైనల్ టోర్నమెంట్తో సహా అన్ని ఆటలను న్యూజెర్సీలోని మిల్ పాండ్ సాకర్ కాంప్లెక్స్లో ఆడారు. This was absolute fabulous experience. I came in at round 3 and I've been watching it. And on behalf of Shrishti, I wanted to again let you know that this is a club that I've been following for the last couple of years. And the zeal and the gusto with which they organize most of these events, be it cultural events, be it quizzes, be it movies, and now these picnics and the soccer games, it clearly talks about a stellar group. So again, congratulations to all of you who are involved in Shrishti. And to all of you, believe me, from Bengal, much as we would love the world to know that we play very well, we still need to win some awards. But in terms of gusto and the energy with which we follow the game, I think we are up there with most of the other countries. Mr. Shumit Ganguly. Thank you, Shumita, for coming today. Excellent. And the captain of the winning team. If you want to say something, thank you. Come on, bring another. ఎక్స్చేంజ్ 8,000 రూపాయల బ్యాలెన్స్ మ్యామ్. ఇవ్వనక్కర్లేదమ్మా, 8,000 మీకే వస్తాయి. ఎస్ మ్యామ్, మేము కేవలం హాల్మార్క్ 916 గోల్డ్నే అమ్ముతాం. ఇంకా మీకు దొరికింది 100% ఎక్స్చేంజ్ వాల్యూ. క్వాలిటీ, ఇది మలబార్ ప్రామిస్. ప్రామిస్ ఇస్ ఎ ప్రామిస్. ఇది మా హీరో అల్లుడు కోసం ఫిట్ గా ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇది మైండ్ డైమండ్, 100% క్వాలిటీ. సార్, ప్రతి మైండ్ డైమండ్ న్యాచురల్. ఇంకా మేము 28 క్వాలిటీ టెస్ట్లు చేస్తాం. 28 టెస్ట్లా? ప్రతి డైమండ్ జ్యువెలరీతో పాటు ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫికేట్ కూడా. కళ్ళు మూసుకుని మీ హీరో కోసం వజ్రాలను తీసుకోండి. ఇది మలబార్ ప్రామిస్. ప్రామిస్ ఇస్ ఎ ప్రామిస్. COVID-19 కేసులు భారతదేశంలో అంటువ్యాధిలా మారాయి. ఇండియా కేసుల్లో త్వరలోనే అమెరికాను అధిగమించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఆందోళనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. భారతదేశం అంతటా COVID-19 పరీక్ష మరియు వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించడానికి వీలుగా ట్రేసింగ్ విధానాన్ని మద్దతుగా న్యూయార్క్కి చెందిన ద రాకెఫెల్లర్ ఫౌండేషన్ భారతదేశానికి $5.5 మిలియన్ గ్రాంట్లను ప్రకటించింది. ఈ నిధులు ద రాకెఫెల్లర్ ఫౌండేషన్ యొక్క COVID-19 నిర్మూలన వ్యూహ ప్రతిస్పందనలో భాగం. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి, పరీక్షా కేంద్రాలు మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ను విస్తరించడానికి సహకరిస్తోంది. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి అవసరమైన క్లిష్టమైన పరీక్షా సామాగ్రి యొక్క దేశీయ తయారీకి మరియు స్కేలబుల్ పరీక్షా కార్యక్రమాల విస్తరణకు ది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలక్యులర్ ప్లాట్ఫామ్లు మరియు గ్రాంట్లు అందజేస్తోంది. అంతేకాకుండా ప్రతిస్పందనకు బలోపేతం చేయడానికి డేటా మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచే ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్తోంది. COVID-19 పరీక్షలను పెంచడం అనేది కీలకమైన మార్పును అందిస్తోంది అని రాకెఫెల్లర్ ఫౌండేషన్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నవీన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. To get anything done, you need a vision, you need a roadmap, and then you need an execution. And for all of those aspects, you need the right people. If you're in development and you're on this side of the world, 99 miles are easy, but it's the last mile that's the hardest. And I always believe that that last mile, which is the hardest for us, is the easiest first mile for the community to walk. If we can be there, help them walk that first mile, provide them the skills, formalize institutions, strengthen the health systems platforms, help them walk that 1 mile, and then get out of the way. That is what I'm hoping we can achieve. Partnerships is what's going to make things happen.
These problems are too big for any one sector to do it by themselves. But if we come together and we put that community in the middle, and we all work towards that, we have a chance to make things happen. If health is the basis for everything, then that basis should be the right for everybody. కొత్తగా ప్రకటించిన గ్రాంట్లలో భాగంగా సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలక్యులర్ ప్లాట్ఫామ్స్, భారత ప్రభుత్వాల బయోటెక్నాలజీ విభాగం భారతదేశంలో స్థానిక కారకాల తయారీ మరియు పరీక్షా పరిష్కారాలను పెంచడానికి రివర్స్ ట్రాన్స్మిషన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్ పరీక్షా వస్తు సామాగ్రిని దేశీయంగా ఉత్పత్తి చేయడానికి అవసరమైన నిధులను అందిస్తోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మరియు పంజాబ్లో కోవిడ్-19 పరీక్షా సామాగ్రిని విస్తరించడానికి ప్రముఖ ప్రపంచ ప్రజా సంస్థ అయిన పాత్కు గ్రాంట్స్ లభించాయి. రాకఫెల్లర్ ఫౌండేషన్ ఈ సహకారాలు ఒక క్లిష్టమైన సవాలును పరిష్కరించడంలో సహాయపడడమే కాకుండా దిగుమతి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి మరియు గ్లోబల్ కోవిడ్-19 ప్రతిస్పందనకు ఇండియాకు మెరుగైన సహకారం అందించడానికి సహాయపడుతోంది. నవరాత్రి 5వ రోజు సందర్భంగా మరియు అందరూ వారి వారి ప్రత్యేక పద్ధతుల్లో జరుపుకుంటున్నారని మేము ఆశిస్తున్నాము. టీవీ ఏషియా మీకోసం నవరాత్రి ప్రత్యేక కవరేజ్ మీ ముందుకు తీసుకొస్తోంది. జానపద కథలు, సాంప్రదాయాలు, పురాణాలు, ఆచారాలు మరియు ఈ తృణీకరణ పద్ధతుల గురించి మేము కొంతమంది ప్రముఖ వ్యక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాము. నవరాత్రి ప్రముఖ ఉత్సవాలలో ఒకటి. యుఎస్ ఇండో అమెరికన్ భారతీయ ప్రవాసుల సాంస్కృతిక కార్యక్రమాలలో అద్భుతంగా జరుపుకుంటున్నారు. కమ్యూనిటీ నాయకుడు, సాంస్కృతిక రాయబారి మరియు హ్యూస్టన్ గుజరాతీ సమాజ్ అధ్యక్షుడైన గీతాబెన్ పటేల్తో ఈ వివరాల గురించి చర్చించడం జరిగింది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఈ నవరాత్రి యొక్క రోజులలో టీవీ ఆసియా ఒక ప్రత్యేక సిరీస్ చేస్తోంది. 9 రోజుల నవరాత్రిని చిత్రించి ప్రసారం చేస్తోంది. మేము కొంతమంది ప్రముఖ వ్యక్తులతో మాట్లాడి మరియు ఈ ప్రత్యేక నవరాత్రి ఉత్సవాల గురించి ఇన్సైట్ సేకరించాం. The Gujarati Samaj of Houston. Actually, before even that, I asked few people who were the original. Before even we had Gujarati Samaj, they used to do Garba in like one of the school auditorium or something, and they had like 50 people. I'm talking about 1970s. There were no temples around here, and there is no place to gather or anything that time. So some of the Gujaratis, and they were all like mixed, non-Gujaratis, and everybody used to have a Garba, but very small, like maybe 50, 100 people. They try to find the space and just do the dancing, especially for 9 days. Then, of course, the Gujaratis, they are always the business-minded and stuff. So they decided, few of them were just sitting around. Those are the pioneers of our Gujarati Samaj. And they said, you know what, we should start some kind of our organization where we can have official Navratri festival and preserve our culture. So they decided in 1979, they bought the land. Some of the was donations, some they even had to do the loan. And they bought a land and they made the Gujaratis. So Gujarati Samaj was founded in 1979 with some of the Gujaratis. And that time they had 100 members already the first time. So, and the center's name was Mahatma Gandhi Center. That's how the history started. We have all variety of different programs. In the programs we do the competition. So then we have I have 5-6 ages up to senior citizen. We have different based costume competition. Then we have based action competition for each different group. And then we have prizes for them. Everybody, Jai Ambe and happy Navratri to all of you. And keep going to Navratri festivals and keep dancing. అమెరికా ఈ నెలలో మిస్ వరల్డ్ 2020 పోటీలు వర్చువల్ పద్ధతి ద్వారా నిర్వహించింది. భారతీయ అమెరికన్లో ఒకరైన పెన్సిల్వేనియాకు చెందిన మాన్యా సరస్వత్ మొదటి 5వ స్థానాల్లో నిలిచింది. 6 భారతీయ అమెరికన్లు మరియు బంగ్లాదేశ్ అమెరికన్లతో సహా 28 మంది మహిళల బృందం నుండి టాప్ 10 మంది ఎంపికయ్యారు. న్యూయార్క్కు చెందిన అలెస్సా ఆండ్రైక్ 2020 మిస్ వరల్డ్ అమెరికన్ టైటిల్ను గెలుచుకుంది. పెన్సిల్వేనియాకు చెందిన సరస్వతితో పాటు భారతీయ అమెరికన్లు కొలరాడోకు చెందిన
సెరీన్ సింగ్, ఆరెగన్కి చెందిన మంజు బెంగళూరు మరియు వాషింగ్టన్ యొక్క శ్రీస్ తేని టాప్ 10 ఫినిషర్లుగా నిలిచారు. వివరాల ప్రకారం సరస్వతి 3 సంవత్సరాల వయసులో అమెరికాకు వచ్చారు. ఆమె అప్పటి నుండి 7 సార్లు వేర్వేరు ప్రాంతాల్లో మరియు 10 వేర్వేరు పాఠశాలలో చదువుకుంది. ఆమె చాలా ప్రదేశాలు తిరుగుతున్నందున ఆమె కుటుంబమే ఆమెకు మంచి స్నేహితులుగా మారిందని ఆమె తన బయోలో పేర్కొంది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు వైద్యులే. వారు చిన్న వయసు నుండే సరస్వతిను సేవా మార్గంలో జీవితాన్ని గడపడానికి ప్రోత్సహించారు. 14 ఏళ్ల వయసులో ఆమె స్థానిక ఆసుపత్రిలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ విభాగంలో స్వయం సేవకంగా పనిచేయడం ప్రారంభించింది. ఇక్కడే ఆమెకు పీడియాట్రిక్స్ మీద ఆసక్తి కలిగింది. ఆమె బయో నోట్స్ ప్రకారం ప్రెసిడెంట్ ఫెలోషిప్ మీద ఆమె బెక్నెల్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకుంది. ఇది యూనివర్సిటీ అందించే అత్యధిక మెరిట్ స్కాలర్షిప్. ఆమె విద్యా ప్రయత్నాలు ఆమెను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో స్టెమ్ సెల్ ఇంటర్న్షిప్కు, మెడికల్ జర్నల్స్ 4 ప్రచురణలకు మరియు భారతదేశంలోని స్థానిక ఆసుపత్రిలో స్వచ్ఛందంగా ఇంటర్న్ చేసేందుకు మరియు తన జీవితాన్ని మార్చే ప్రయాణానికి దారితీసింది. సెరీన్ సింగ్ స్థానిక కొలరాడన్, రోడ్ స్కాలర్ మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డాక్టర్ డిగ్రీని ప్రారంభించింది అని ఆమె బయోలో వెల్లడించింది. ట్రూమెన్ స్కాలర్ మరియు కొలరాడో విశ్వవిద్యాలయం యొక్క పూర్వ విద్యార్థి. ఆమె నాయకత్వ అధ్యయనంలో మైనర్ పొలిటికల్ సైన్స్ మరియు జర్నలిజం డిగ్రీలో సుమకం లాడే గౌరవ పట్టభద్రురాలు. సింగ్ ప్రపంచవ్యాప్తంగా బాలికలు మరియు మహిళల కోసం కృషి చేస్తోంది. ఆమె ది సెరెనిటీ ప్రాజెక్ట్ బ్రేవ్ ఎనఫ్ టు ఫ్లై అనే స్వచ్ఛంద సంస్థ యొక్క స్థాపకురాలు. విక్టోరియా సీక్రెట్ యొక్క గర్ల్ పవర్ క్యాంపెయిన్లో విజేతగా నిలిచింది మరియు డలై లామా ఫెలోషిప్ మెంబర్ మరియు గ్లోబల్ చేంజ్ మేకర్గా పనిచేసింది. మంజు బెంగళూరు భౌతిక శాస్త్రవేత్త, నటి మరియు ఆపరేషన్ పీరియడ్ వ్యవస్థాపకురాలు. ఆమె 2018లో ఆరెగన్ విశ్వవిద్యాలయం నుండి ఫిజిక్స్ డిగ్రీ పొందింది. ఇప్పుడు ఆమె ప్రపోల్షన్ సిస్టమ్స్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో MS చేస్తోంది. ఆమె నాసా 2 కేంద్రాలు అయిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మరియు జాన్సన్ స్పేస్ సెంటర్ ప్రపోల్షన్ మరియు ఓరియన్ వ్యోమనౌక కోసం కాక్పిట్ డిస్ప్లేలపై, అలాగే సైన్స్ పాలసీలపై అధ్యక్షుడు ఒబామా ఆధ్వర్యంలో వైట్ హౌస్లో పనిచేశారు. స్థైని 8 దేశాలు మరియు 30 రాష్ట్రాలలో మాట్లాడడానికి ఆహ్వానించబడిన గ్లోబల్ స్పీకర్ అని ఆమె బయో ద్వారా పేర్కొంది. ఆమె వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి పట్టాభురాలయ్యింది. హార్వర్డ్, స్టాన్ఫర్డ్ మరియు యేల్ విశ్వవిద్యాలయాల్లో సందర్శకురాలు. స్థైని తన జీవితాన్ని సహజ సేవ కోసం అంకితం చేసింది. 15 సంవత్సరాల వయసు నుండే స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంది. వేలాది వ్యాసాలు రాసింది మరియు వందలాది స్వచ్ఛంద సేవలకు అందించింది. ఆమె ఉత్తమ పోటీ టైటిల్ హోల్డర్ అవార్డును మరియు రాష్ట్ర కార్యదర్శి, సెనేట్ గవర్నర్ మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ CEO నుండి గుర్తింపును పొందింది. మిస్ వరల్డ్గా పనిచేయాలన్న స్థైని బాల్య కళ తను ఎదుర్కొన్న పరిస్థితులు ఆమెను న్యాయవాద విద్యకు ప్రేరేపించింది. ఆమె బెదిరింపులు, ముఖంపై కాలిన గాయాలు మరియు గుండె లోపాన్ని ఎదుర్కొన్న ఒక ఫైటర్. కేవలం 12 ఏళ్ల వయసులోనే ఆమెకు పేస్ మేకర్ శస్త్రచికిత్స జరిగింది. ఆమె శారీరకంగా బలాన్ని పొందడం కష్టమని డాక్టర్లు చెప్పారు. కానీ స్థైని పట్టుదలతో తన శారీరక, మానసిక బలాన్ని తిరిగి సంపాదించుకుంది. సో ఇవన్నీ వీక్ ఇన్ కమ్యూనిటీ రౌండప్ విషయాలు. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీ ఏరియాలో జరిగే కమ్యూనిటీ ఈవెంట్స్ షూట్ చేసి మాకు పంపిస్తే ప్రపంచానికి అందంగా మేము చూపిస్తాము. మీ ఈవెంట్స్ని crup@tvasiatelugu.com పంపించండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇన్ కమ్యూనిటీ రౌండప్లో కలుద్దాం. Until then, stay safe. Me, Shravanti.